నన్ను కొడుతున్నారు, నన్ను కొట్టి చంపేస్తున్నారు, నేను వెళ్ళను, నన్ను కొట్టకండి. ఆ అభాగ్యురాల్ని వాళ్ళ మామ ఎంత భయంకరంగా కొడుతున్నాడో చూడండి. ఏం చేయాలి ఇలాంటి వాళ్ళని? ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్లో మామగారికి ఇంకా కోడలికి సంబంధించిన ఒక సిగ్గుచేటు సంఘటన వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన వీడియోను చూసిన ప్రజలు షాక్కి గురయ్యారు. ఇక్కడ ఒక వృద్ధుడు తన కోడల్ని అమానుషంగా కొట్టాడు. ఆమె బట్టలు చింపేశాడు, నేలపై ఈడ్చుకుంటూ ఇంటి బయటకు తోసేశాడు. ఆ సమయంలో కోడలు రోడ్డుపై పడి సహాయం కోసం అరిచినా ఎవ్వరూ ముందుకు రావట్లేదు. అయితే ఒక మహిళ మాత్రం ధైర్యం చేసి మధ్యలోకి వచ్చి ఆపడానికి ప్రయత్నించింది. కోడలు 2 చక్రాల వాహనం వెనక కూర్చుని ఉండగా వాళ్ళ మామగారు ఆమె నేలపైకి ఈడ్చి తన్నుతూ కొడుతూ కనిపిస్తున్నాడు. మరో మహిళ అడ్డుకునే ప్రయత్నం చేస్తోంది, కానీ అతను ఆమెను తోసి పంపించేశాడు. ఈ సమయంలో కోడలు బట్టలు చింపబడి ఆమెను రోడ్డుపైకి ఈడ్చుకుంటూ తీసుకెళ్లాడు. అంతేకాకుండా ఆమె ప్రైవేట్ భాగాలపై కూడా దాడి చేసినట్లు ఆరోపణ ఉంది. మీనాక్షి తన బాధను వీడియో ద్వారా వివరించింది. మీరు కూడా వినండి ఒకసారి. मीनाक्षी पांडे, मैं अपने ससुराल में रहती हूँ। आज मेरे ससुर ने मुझे घसीट के मारा है। हाथों में पूरी चूड़ी उड़ी सब टूटी है, यहाँ पूरा घसीटा, यहाँ मारा है मुझे चारों तरफ। मेरी पूरी साड़ी फाड़ ली और यहाँ की पुलिस मेरी कुछ नहीं सुनवाई कर रही है। मुझे यहाँ बंदे बना के लोगों ने रखा। मेरी 5 साल की बेटी है, मैं कहाँ जाऊँ? मुझे ये लोग कभी नहीं रख रहे, मुझे जान से मारने की धमकी दे रहे और मुझे ये लोग बंदी बना के यहाँ रखे, मुझे घर के बाहर नहीं जाने दे रहे, चारों तरफ से लाख रखा है मुझे। मेरे ससुर सुशील कुमार दुबे, अभिषेक दुबे, हिमांशु दुबे सब लोग मुझे जान से मारने की पूरी तैयारी कर रहे, मुझे इस घर से निकालना है। मेरी आप सब मदद करिए। ये मेरे हाथों में घसीट के मारा है इन लोगों ने, मुझे सड़क पे घसीट के मारा, मेरे प्राइवेट पार्ट पे मारा, मेरे पूरे जिस्म को छुआ। मेरी मदद करो। यहाँ की पुलिस मेरी कोई सुनवाई नहीं करे, कचहरी थाना में कोई सुनवाई नहीं हो रहा, लाल बंगले में कोई सुनवाई नहीं हो रहा। आप सब मेरी मदद करो, मेरी जान खतरे में है। బాధితురాలు ప్రయాగ్రాజ్కి చెందిన మీనాక్షి పాండే. ఆమె చెప్పిన ప్రకారం ఆమెకి 2020 జనవరి 19న హిమాంశుతో వివాహం జరిగింది. కానీ పెళ్లి తర్వాత నుంచి ఆమెకు అత్తింట్లో వేధింపులు ఎదురవుతున్నాయి. ఆమె ఆరోపణ ప్రకారం తన మామగారు తన కుమారుడికి మరో పెళ్లి చేయాలని కోరుకుంటున్నాడు. దీనికి ఆమె వ్యతిరేకించడంతో కోపంతో ఆమెను కొట్టి నేలపై ఈడ్చాడని చెప్పింది. చేతిలో ఉన్న గాజులన్నీ విరిగిపోయాయి, శరీరం అంతా గాయాలే, బట్టలు చింపేశారు, ఆమెను బంధించి ఉంచారు. ఆమెకు 5 సంవత్సరాల కూతురు కూడా ఉంది. నన్ను చంపేస్తామని బెదిరిస్తున్నారు అని बाधितुराली आक्रंदना। एक ससुर द्वारा अपनी बहू को मारते हुए एक वीडियो सोशल मीडिया पर वायरल हो रहा है, जो थाना चकेरी से संबंधित है। इसमें अभी पीड़िता के द्वारा तहरीर प्राप्त हुआ है, जिसमें चकेरी पर एक अभियोग पंजीकृत किया जा रहा है। इसमें जो भी तथ्य सामने आएंगे उसके आधार पर इसमें विधिक कार्रवाई की जाएगी। तन मामगाరైన సుశీల్ కుమార్ దూబేతో పాటు అభిషేక్ దూబే, హిమాంశు దూబే వీళ్ళందరూ ఆమెను చంపడానికి సిద్ధమవుతున్నారట. రోడ్డుపై ఈడ్చుకొచ్చారు, శరీరాన్ని అవమానకరంగా తాకారు. దయచేసి నాకు సహాయం చేయండి అని పాపం ఆమె అభ్యర్థిస్తోంది. ఈ ఘటన తర్వాత బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ప్రాథమికంగా కొట్టడం, అసభ్య ప్రవర్తన, ఇంకా శారీరక దాడి వంటి ఆరోపణలు నమోదు చేశారు. పోలీసులు వీడియో ఇంకా సాక్ష్యాల ఆధారంగా విచారణ చేస్తున్నారు. చక్కెరి పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది. బాధితురాలి ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అక్కడి పోలీసులు తెలిపారు. ఇది కేవలం కుటుంబ వివాదం మాత్రమే కాదు, ఇది దౌర్జన్యం, కట్నం ఆశతో మహిళపై జరుగుతున్న దారుణమైన హింసకు ఉదాహరణ. కుటుంబం అంటేనే భద్రత, రక్షణ కల్పించవలసిన కుటుంబంలోనే ఇలాంటి దారుణాలు జరగడం చాలా బాధాకరం. బాధితులకు న్యాయం అందించడం, నేరస్తులను కఠినంగా శిక్షించడం సమాజం ఇంకా పోలీసుల బాధ్యత. ప్రతి ఒక్కరూ ఇలాంటి అన్యాయాలపై స్పందించి బాధితులకు అండగా నిలిస్తే మాత్రమే ఇలాంటి సంఘటనలు మళ్లీ జరగకుండా ఆగుతాయి.